నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనం వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథం ఈరోజు మనం 3వ అధ్యాయం చదువుకోవాలండి. ఆల్రెడీ నేను 2 అధ్యాయాలు అప్లోడ్ చేశాను. ఈరోజు 3వ అధ్యాయం చదువుకుందాము. చూడండి, 3వ అధ్యాయం వచ్చేసరికి మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయం 3 అన్నాజయ్య ఆగమనం. శ్రీ వీరపయాచార్యులు బనగానపల్లెలో అచ్చమ్మగారు కట్టించిన మఠములో తపస్సు చేసుకుంటూ భక్తులకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించేవారు. బ్రహ్మస్వరూపుడైన అన్నాజయ్య దేశముల్లోని క్షేత్రములన్నీ తిరిగి తాపసులను యోగులను దర్శిస్తూ బనగానపల్లెకు స్వామివారి సన్నిధికి వచ్చాడు. ఈ అన్నాజయ్య ఎవరో కాదండి, మన త్రిమూర్తుల్లో ఒకరైన మన బ్రహ్మదేవుడేనండి అన్నాజయ్య. స్వామివారి సన్నిధికి వచ్చాడు. స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసి 2 చేతులు ఎత్తి నమస్కరించి వినయంతో, స్వామి, నన్ను అన్నాజయ్య అంటారు. మీ ఉపదేశముల గురించి, కాలజ్ఞాన రచనల గురించి విని మీ దర్శనం కోసం వచ్చాను. సాక్షాత్తు భగవత్ స్వరూపులైన మీ దర్శన భాగ్యం నన్ను ఆనందభరితుల్ని చేసింది తండ్రి. నా పట్ల పరిపూర్ణానుగ్రహ చిత్తులై నన్ను తమ శిష్యునిగా స్వీకరించి కాలజ్ఞాన గ్రంథ విశేషములో తెలిపి కృతార్థుని చెయ్యండి అని అన్నాజయ్య ప్రార్థించాడు. నాయన, ఇది భవిష్యత్తు విశేషమును తెలియజెప్పు కాలజ్ఞాన గ్రంథము. నీవు సామాన్యుడివి కావు, త్రిమూర్తుల్లో ఒక్కడైన బ్రహ్మవు. భూలోకంలో పాపభారాన్ని తగ్గించడానికి బ్రహ్మవైన నీవు అన్నాజయ్య అన్న పేరుతో పుట్టి మానవ జన్మ వల్ల పూర్వస్మృతి లేక నీవిలా ఉన్నావు. నీ కోరిక మేరకు నియమ ప్రకారంగా కాలజ్ఞాన గ్రంథమును నేను వ్రాసిన భవిష్యత్తు విశేషమును వినిపిస్తాను. సావధానుడివై విను అని స్వామి అన్నాజయ్యకు కాలజ్ఞానమును ఇలా వివరించాడు. అన్నాజయ్యకు స్వామివారు బోధించిన కాలజ్ఞానం. చతురంగ బలాలతో రాజ్యాలేలే రాజులు హరించిపోతారు. జారచోరులు మిక్కుటమవుతారు. మత కలహాలు చుట్టుముడతాయి. ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది. మేకపోతులు రాత్రులంతా అరవుగా అది విని కొందరు తిరుపతిలో ధూమకేతువు పుట్టి దాన్ని చూచి కొందరు సస్తారు. పిడుగుపాటుకు నదులు ఇంకిపోతాయి. అగ్ని వెన్నెల్లా చల్లగా ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు ఉదయించగా కొందరు కళ్ళు కోల్పోతారు. బెంగుళూరు నందయ్యను వాడు ఉద్భవిస్తాడు. అది మీకు నిదర్శనము. ఉత్తర దిక్కున శుద్ధ పాడ్యమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడుగు పడగా వెనువెంట మాయాజంగాలు అడుగుకు 7 అడుగులు నడుచువారు వస్తారు. తల్లిని పిల్లలు, పిల్లలను తల్లులు చూడక పొలాల నుండి తిరుగుదురు. కాయ కసరులతో కడుపు నిండకే రేగడి మన్నును రాత్రి పగళ్ళు తిని దానివల్ల కొందరు చస్తారు. అర్ధరాత్రులందు గ్రామాల్లో కేకలు వినబడును. శీలవతులు నీళ్ళల్లో పడి చస్తారు. ఆచారవంతులు అనాచారులై పోతారు. ఉత్తమ కులములు అమంగళములై పోతాయి. వారికి ఇంకా అనేక గండములు కలుగుతాయి. నా రాకకు ముందు దుష్టులు నశింతురు. మహనీయుడగు లింగయ్య నిజరూపు జూపును. మనసులు కల్లోల పడును. శ్రీశైల తీర్థం నశిస్తుంది. శ్రీశైల మల్లికార్జునుడు మానవులతో మాట్లాడతాడు. నందికొండకు ఉత్తరాన గల గుహలో 120 గుర్రములు వికృతి మనుషులు ఉద్భవిస్తారు. 5 రకాల వాద్యములు, 4 బడిసెలు, 12 గుడ్లారు తమిడి పట్లు ఉత్పత్తి అవుతాయి. మార్కాపురమున బంగారు ఎడ్లు కట్టబడును. 5 సంవత్సరముల కుర్ర నాగన్న 5 వేదాలు చదువుతాడు. కుమారస్వామి గుడి తలుపులు వారం దినములు మూసి ఉంటాయి. సప్త ఋషుల వంశీకులు దుర్మార్గపు నడతలకు ఎగబడతారు. ద్విజులు సత్ప్రవర్తనల జూచుట కొల్లరు. దేవబ్రాహ్మణులకు ద్విజులకు జాతి వైరం కలిగి మతవాదములందు ద్విజులు తలలు వంచుకుంటారు. లింగాపురమునందు ఒక శక్తి పుట్టును. శ్రీశైల మల్లికార్జుని గుడిలోని విగ్రహములకు స్వరూపం వచ్చి అటుపై ఊరూరా నాట్యములు చేయును. నేరస్తులకు భయం కలుగును. శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయలు వస్తాడని తెలియచెప్పును. రక్తవర్షం పడును. కంచి కామాక్షి ఆవేశంతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను నష్టమనొచ్చును. దేశమునకు దేవతలను పంపుట జరుగును. కర్ణాటకమునకు కాళిని పంపు, తురక దేశమునకు దుర్గని పంపు, అరవ దేశమునకు అర్కసాముని పంపు, కేరళకు వీరభద్రుని పంపు, మధ్య దేశములకు భైరవుని పంపు, మహానందికి నాగేంద్రుని పంపు, కందనూరుకు యతిని పంపు. 8 దిక్కులందు 7 ఏళ్ల పసివాళ్ళు వడగాలి సోకి నడినెత్తి పగిలి గుండా
గండమాళ్ళు కలిగి రాచిపుండ్లు బుట్టి నోటి యందు బొబ్బలెక్కి ముఖమున పుండ్లు లేచి వింత వ్యాధుల వలన కూర్చున్నవారు కూర్చున్నట్లు నడుస్తున్నవారు నడుస్తున్నట్లు నాశనమైపోతారు. మెంట మెంట మిరుమిట్లు గొలుపుచు చుక్కలు గలగ వాటిని చూచి అమ్మరో అని అరిసి కొందరు సస్తారు. ఆకాశమున పుట్టిన ధ్వని వలన కొందరు నశిస్తారు. జాము జామున చుక్కలు కుయ్యగా బీతిల్లి కొందరు సత్తురు. రాత్రింబవళ్ళు గద్దలు అరచుటచే కొందరు చస్తారు. నీటిలో గల జంతువులు చచ్చెదమనుచు ఈవలకొచ్చును. శ్రీశైల భ్రమరాంబ గుడిలో మొసలి దూరి 7 రోజులుండి మేకవలె అరిచి మాయమగును. అందువలన కొందరు నష్టమగుదురు. శ్రీశైలం కొండపై నిప్పులు రాతి ధ్వని కలుగును. తేజమని శక్తి వెలువడి పులివలే గాండ్రించును. మహాదేవుని కంటి నుండి మినుగురులు కురియును. పార్వతీ కంట నీరు కారును. నందీశ్వరుడు అకట అని రంకె వేసి కాలు దువ్వును. సూర్యగోళము నుండి వాక్కను శబ్ద మెగయను. ధర్మదేవత ఆకాశమంద ఆవిర్భవించును. విషగాలి సోకి శంకరుని కంట నిప్పురాలును. బసవేశ్వరుని కంట నీరు కారును. కొండ మీద ఉక్కు స్తంభాన గల ప్రతిమ మాట్లాడుతుంది. భ్రవరాంబ ముందు బసవేశ్వరుడు తోక విదలించును. ఏలూరులో ఏనుగుల వల్ల గుగ్గిళ్ళరాయుడు మరణించును. తిరుపతి కొండపై తురకలాడుదురు. కపిధ్వజం కదిలి శబ్దమగును. గరుడ ధ్వజం 4 దిక్కులకు ఎగసి ఆడును. వినాయకుడు వేదమంత్రాలను ఊరూరా చదువును. అందువలన ఆకాశమున ఆ ఆ ఆ అనే శబ్దం కలిగి కొందరు నశింతురు. గొర్రెల అరుచును. భూదేవి బో అని అరుచును. జోలపాడు స్త్రీల ముఖము నుండి రక్తం కారెను. జబ్బులులు ఊరూరా నరులను గొంతు కరిచి చంపెను. సామగానంతో వీరభోగ వసంతరాయలను గూర్చి పురుషాది అబాల గోపాలము పాటలు పాడుతారు. పువ్వుల వాన కురుస్తుంది. సురగ నందిని పెరిగి ఆ రాత్రి భూమి కదలాడుచుండెను. ఆకాశము రక్తమగును. అష్టాదశ వర్ణముల వారు శివకేశవ నామాలు చెబుతారు. నెత్తురు వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి ఏడ్చును. మహాయోగి రాకను భూదేవి తెలుపును. పంచవేదాలను పట్టుకొని పంచములు బజార్లందు పంచాంగములు చెప్తారు. విప్పులు పరజాతి దాసులవుతారు. ఈశ్వరనామ సంవత్సరం నుండి విక్రమ సంవత్సరం వరకు 7 గ్రామములోక గ్రామమగును. కప్ప కోడి వలె కూయును. ఈశాన్య దిక్కున విషగాలి మడి కొండందు సుడిగాలి పుట్టి కొందరు చెత్తురు. నా మఠమున కీశాన్యమున వాగపత్తి దిక్కుగా పంచాన నమ్మవారి చిన్నదాని గర్భం పగిలి చిన్నవాడు జన్మించును. అతడు తానే భగవంతుడని చెప్పును. నా భక్తులది నమ్మరు. ఉత్తరాది అందొక మర్రి తొరలో నెత్తిన కొమ్ములును మహాత్ముడు పుట్టును. చీలిన చెట్టు నుండి ఈవల కోచి దేశమున తానే భగవంతుడు అనును. పడమటి అందొక చింత తొర్ర నుండి దిగంబుడు అవతరించి దక్షిణాన తానే గొప్పవాడు నన్ను. నా భక్తులు ఇవి ఏవి నమ్మజాలరు. నెల్లూరి సీమ నీట మునిగెను. 4 దిక్కుల యందు 9 బుట్టి దేశం మీద కొచ్చెదరు. నా మఠంపై ఆరదొండతీగ పుట్టి ఒక రాత్రిలో 7 గడియలకు మఠం అంతటా అల్లుకొని మార్గం లేకుండా పోవును. మక్కాయందు వరాహం పుట్టి మహమ్మదీయులకు తగువ పెట్టి తన్ను పట్టవచ్చిన వారికి చిక్కక బెజవాడ కృష్ణానది వరకు వచ్చి అదృశ్యమవును. అందువల్ల కొందరు చత్తురు. 100 పుట్లు నల్లులు నేలరాలను. తిరుపతి యందొక విష్ణుభక్తుడు జన్మించి శివనామ స్మరణమును 8 గడియలు తెరిపి లేకుండా చెయ్యును. లోకరక్షకుడు విష్ణువు గనుక బ్రహ్మ లేడు, శివుడు లేడు అని హరిహర భక్తులు వాదులాడుకొంటారు. ఈ తర్కము శ్రీశైలం వరకు పోవును. ఋషులు తీర్పు చెప్పనేగెదరు. శివోదకము విష్ణుదకము అనువాదము లేలా. ఉదకము ఎవరిదైనా వాడుకొని పోవుడని సూచన చెయ్యుదురు. అంత విష్ణు భక్తులు ఒక విష్ణు భక్తునికి విష్ణునామాలు దిద్ది పాతాళ గంగ వద్ద కూర్చుండబెడతారు. ఉదకము వారి స్వాధీనం కానందువల్ల విష్ణు భక్తిని లేపి శివభక్తుని కొకనికి శరీరం అంతటా విభూది వద్దనమును దిద్ది పాతాళ గంగలో కూర్చుండబెడతారు. అంతటా ఆ నీరు కలవెలలాడి ఓంకార శబ్దం జనించును.
నదీ తీరాలు సముద్రాలు ఉప్పొంగి ఒక జాము కాలములో అండపిండ బ్రహ్మాండ మందలి సమస్త జలము మానవుల శరీరం మందలి రక్తం ఇంకిపోవును. నా భక్తులై నిలబడతారు. అంతటా 32 నాదములు ఉద్భవించును. సూర్యచంద్రులు గతులు తప్పెరు. భూమి గిరగిరా తిరుగును. తలకిందులై పోవును. సమాధి పగిలి రక్తం వచ్చును. నా భక్తులకు పంచాననం వారు సమాధి వద్ద ప్రాణములు విడుచుట మంచిదని బయలుదేరుతారు. అమావాస్య నాడైన చంద్రోదయం వల్ల అనేక విరక్తులు కలుగును. సాహసులు వీరకాశలను గట్టి నా మఠమునకు వస్తారు. ఏడు గడిమలకు అల్లుకొన్న ఆరెదొండ తీగ వలన నా మఠం నందేడు రోజులు పూజలు నిలిచిపోవును. కొందరు భక్తులు సాహసించి తీగను ఖండించి మఠములోనికి ఏగుదురు. మఠమున 1,11,000 గండ కత్తెరలతో మెడలు కత్తిరించుకొని మృతి చెందుతారు. రామదాసు రాజ్యం చూచెను. కావేరి గట్టు దప్పెను. పట్టణాలు నశించెను. దొమ్మరులు దొరలయ్యేరు. నా భక్తులు ధర్మమును వెదజల్లేరు. నా నామం అంగటి యందు అమ్మబడెను. ఊరికొక గురు అవతరించెను. నన్ను కాలజ్ఞానమును పూజించిన వారు సుఖపడతారు. స్వామివారు ఈ విధంగా అన్నాజయ్య అంటే చెప్పాం కదండి, బ్రహ్మదేవుడు అంశ అనమాట అన్నాజయ్య. కాలజ్ఞానమును బోధించి అన్నాజయ్య ఇదియే నా కాలజ్ఞానం అందులే దేవరహస్యము. నువ్వు బ్రహ్మ అవతారుడివి, నేను శ్రీహరిని. శంకరుడు ఆనంద భైరవ యోగి అను పేరిట పుట్టి గోహత్య పాతక నివృత్తికై రాజయోగంబున నున్నాడు. నేను వీరప్పయ్య చారిలో పేరు వదిలి వీరబ్రహ్మేంద్ర స్వామినే లోకోద్ధరణమునకు సంచారం అనొచ్చుతాను. నీవు భవిష్యత్తునందు చిత్తము కలవాడువే. ఈ మఠం నందే ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ జప తప నిరతుడివై వర్ధిల్లు. షడక్షరి అష్టాక్షరి కలిసినట్టి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ మహామంత్రములను సదా జపించుమని ఉపదేశించారు. అన్నాజయ్య అమితానందం పొందినవాడే స్వామివారిని 1000 విధములా స్తుతించి దండ ప్రణామములు ఆచరించాడు. అచ్చమ్మ కుమారుడికి దృష్టిదానం. అచ్చమ్మ గారు అందుడైన తన కుమారుని వెంట నిడుకొని స్వామి వద్దకు ఏం తెంచి, స్వామి ఇతడే నా బిడ్డ బ్రహ్మానందరెడ్డి. పసితనం నందు ఇతని చూపు బాగుగానే ఉండేది. ఎందువలనో క్రమక్రమంగా చూపు మందగించి అందుడైపోయాడు. ఈ ప్రారబ్ధమును బాపి కాపాడగలవారు మీరొక్కరే అని అచ్చమ్మ గారు తన కుమారుని స్వామి చెంత కూర్చుండబెట్టింది. అప్పుడు బ్రహ్మానందరెడ్డి శిరమ్మును శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నిమిరి భృకుటి మధ్యమున తన బొటన వేలిని నొక్కి పెట్టి కన్నులను ఒకసారి మూసుకొని తెరవమని ఆదేశించారు. ఆ ప్రకారముగా కన్నులు మూసి తెరిచిన రెడ్డి తనకు చూపు కలుగుట గుర్తించి అమితానందము నొంది స్వామి పాదములంటి మొక్కాడు. అంతటా స్వామి, నేను వీరప్పయాచార్యుల నామమును కొంతకాలమునకు చాలించి వీరబ్రహ్మేంద్ర స్వామినే ఈ గ్రామమును వీడి రాజయోగినై చరిస్తాను. నా ఈ అవతారము 3 నామములతో స్థల త్రయంబని వ్యవహరించబడుతుంది. నన్ను తెలిసిన వారెవరూ లేరు, నాకు అందరూ తెలుసును. నన్ను గుర్తెరిగి తరించండి అని దీవించారు. అంతా బ్రహ్మానందరెడ్డి నవాబు కోట ముందుగా వస్తుండగా అక్కడి వారు బ్రహ్మానందరెడ్డిని చూచి దృష్టి ఎట్లు వచ్చింది, ఎవరిచే వైద్యము చేయించుకున్నామని ప్రశ్నించారు. అతడు జరిగిందంతా వారికి సవివరంగా చెప్పాడు. బ్రహ్మానందరెడ్డి చెప్పిన విశేషమంతా నౌకర్లు నవాబునకు చెప్పగా, మన సీమ ఎందింతటి మహాత్ముడు ఉన్నాడా, వారిని ఒకసారి సగౌరవంగా మన సన్నిధానం అంటే ఈయన ముందుకి తెమ్మనమనండి, సగౌరవంగా మన ఆ యొక్క సన్నిధికి దేవుడికి తీసుకురండి, మేము వారిని చూచేదమని నవాబు వారిని ఆజ్ఞాపించాడు. ఇక్కడ దేవుడికి అని ఉందండి, మన దేవుడికని వాళ్ళ రాజ్యం ఉంటుంది కదా సాయిబుల్ దేవి, అక్కడికి తెమ్మన్నారు. స్వామికి బనగానపల్లె నవాబు విందు. ఆ మరనాడు నవాబు గారు పంపించిన పూల పల్లకి నెక్కి శ్రీ వీరప్పయాచార్యులు వారు దేవుడికి బయలుదేరారు. మంగళ తుర్య రావములతో ఆ పల్లకీపై బనగానపల్లె వీధుల్లో ఊరేగుతూ దేవుడికి చేరుకున్నారు. దర్బార్లోనున్న నవాబు సింహాసనం దిగి స్వామివారికి ఎదురొచ్చి ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోబెట్టి సకల మర్యాదలతో పూజించాడు. బనగానపల్లె నవాబుకు స్వామివారి మహత్యమును పరీక్షించాలన్న కోరిక కలిగి మాంసభక్ష్యమును ఒక పల్లెమునందు పెట్టి దానిపై పట్టు వస్త్రమును కప్పించి స్వామివారి ముందుంచి ఆరగించవలసిందని అర్థించాడు. అతని ఆంతర్యం ఎరిగిన స్వామి మందహాసమునొచ్చి నీళ్లను సంప్రోక్షించి వస్త్రమును తొలగించగా మాంసభక్ష్యములకు బదులుగా ఆ పల్లెమందు ఫలపుష్ప మధుర భోజనములుండుట గాంచి నవాబు మిక్కిలి సిగ్గుపడి స్వామివారి పాదములపై పడి క్షమాభిక్షను అర్థించాడు. స్వామి, మీ దివ్య సందర్శన మాత్రముననే నాకు వైరాగ్య భావం మొదలైనది.
మీ లీలలు చూచినా నాకు మీ సేవా భాగ్యం పొంది మీ శిష్యుడు కావాలని మనసైనది. నన్ను అనుగ్రహించండి, నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. మీరు వ్రాయిచున్న కాలజ్ఞాన విశేషములను తెలిపి నన్ను చరితార్థుణ్ణి గావించండి అని ప్రార్థించాడు. నవాబునకు చెప్పిన కాలజ్ఞానం. బనగానపల్లె నవాబు ప్రార్థన మన్నించిన వీరబ్రహ్మేంద్ర స్వామివారు నవాబుతో పాటు అక్కడున్న వారందరికీ ఈ విధంగా కాలజ్ఞానమును బోధించారు. ఒక ఈత చెట్టు రాత్రిపూట నేలపై పడి పగటిపూట ఆకాశానికి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు గడిచిన తర్వాత శుద్ధ త్రయోదశి నాడు ఆ ఈత చెట్టు పడిపోతుంది. దాంతో దేశమంతటా కరువులు సంభవిస్తాయి. ఈ కలియుగంలో 5977వ సంవత్సరంలో దాతనామ సంవత్సరం అందు మార్గశిర మాసం నుండి ఈశ్వర్నామ సంవత్సరం మాఘమాసం మధ్య గోల్కొండ, వినుకొండ, కొండవీడు, నెల్లూరు, బళ్ళారి, గుంటూరు, మునివడుగు, గుత్తి, తాడిపత్తి, ఈతముక్కల, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, కంబం, మార్కాపురం, కంచి, చెన్నాపట్నం, మైసూరు, తంజావూరు, పుష్పగిరి వంటి తావులందు రూకకు చిట్టెడు బియ్యం అమ్మబడును. అరికాలి మంట తలకెక్కి ప్రజలు బాధతో అరిచి చనిపోతారు. అన్ని కులముల వారు మేక కసరును తింటారు. ఆచారాలు నశిస్తాయి. అనాచారం పెచ్చు పెరిగిపోతుంది. వావి వరసలు తారతమ్యాలు మంటగలిసిపోతాయి. ఒకరి శ్రమ ఇంకొకరి పాలవుతుంది. కామక్రోధములు మితిమీరిపోతాయి. ధర్మం నశించిపోతుంది. మీ గ్రామం అందు ఒక చిత్రము జరుగుతుంది. అచ్చమ్మగారి వంశమునందు ఒక్కరు కూడా ఉండరు. కాలజ్ఞానమును పూడ్చిన పాత్రపై మొల్చిన చింత చెట్టున నేను వీరభోగ వసంతరాయలనే వచ్చుటకు ముందు చేమంతులు పూయును. బనగానపల్లె జుర్రేరు పొంగి 3 వంతులు నాశనమైపోతుంది. నవాబు పరిపాలన నశించిపోతుంది. ఆదాయం తగ్గిపోతుంది. అచ్చమ్మగారు కట్టించిన మఠములో శివలింగమునకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు పూజలు జరుగుతాయి. స్వామివారు అంతవరకు బోధించి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. వాటిని చెప్పుటకు సమయం చాలదు. నన్ను భక్తి శ్రద్ధలతో పూజించండి, మీకు శుభం జరుగుతుంది అని చెప్పారు. నవాబు అమితానంద భరితుడై 50 ఎకరాల భూమిని ఆ మఠానికి వ్రాసి ఇచ్చాడు. స్వామివారు ఆ మఠంలోనే 23 సంవత్సరములు నివసించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయం 3 సమాప్తం. ఇది అండి. రోజు కూడా ఒక అధ్యాయం చొప్పున ఇది నిత్యపారాయణ గ్రంథం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా ఇది చూసి మనకి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం చెప్పారన్నది తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటూ, మీకు ఏమైనా దేవుడికి సంబంధించిన ఇట్లానే జీవిత చరిత్రలు ఏమైనా కావాలన్నా కూడా మీరు కామెంట్లో పెడితే నేను అప్లోడ్ చేస్తానండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.